హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను వీడియో చేయడానికి టైం తీసుకున్నాను, ఎందుకంటే మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రతిదానికి అటెండ్ అయ్యాము. సో ఈ వీడియో తీయడానికి లేట్ అయ్యింది. దక్షిణ ఉజ్జయిని అనే వీడియో మీకు పెట్టాను కదండి యూట్యూబ్లో, దానికి కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ శివాలయానికి 4 దిక్కుల 4 డోర్స్ ఉన్నాయి కదండి. ఆ 4 దిక్కులకి 4 వైపులా ఇలా గాజు దాంట్లో ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టి చూపించారు. ఎన్ని అవతారాలు ఉన్నాయో ఏంటో నేను మీకు అన్నీ చూపిస్తాను, ఎండింగ్ వరకు చూడండి. వినాయకుడు, కుమారస్వామి, నెక్స్ట్ అయ్యప్ప స్వామి అండి. ఫస్ట్ వీడియో తీసాను, ఇలా అయితే అవదని చెప్పి ఒక్కొక్కటి ఫోటో తీసుకున్నాను. శివపార్వతులు, అర్ధనారీశ్వరుడు, శ్రీ వీరభద్రుడు, వీరభద్రస్వామి, జ్యోతిర్లింగాలండి. చాలా బాగున్నాయి చూడడానికి. ఆ 2 దిక్కుల నుంచి ఎటువైపు ఫోటో తీసినా బాగుంది. సెట్టింగ్ వెనకాల నటరాజమూర్తి, హరిహరమూర్తి, శివకేశవులు అంటారు కదండి, కాలభైరవుడు, లింగోద్భవమూర్తి, లింగం నుంచి ఉద్భవించడం అంటారు కదండి శివుడు, అలా గజసంహారమూర్తి, దక్షిణామూర్తి. శివుడి యొక్క అవతారాలు చూపిస్తున్నారండి, ఎంతో చక్కగా చూపించారు ఇక్కడ. భిక్షాటనమూర్తి, ఏకపాదమూర్తి, ఏకపాదం ఉంది చూసారా. కుబేరుడు, మనం కుబేరుని లాఫింగ్ బుద్ధ స్టైల్లో చూస్తాము, ఇప్పుడు చూసారు ఎలా ఉందో విగ్రహం. ఇవన్నీ అమ్మవారి అవతారాలండి. దుర్గామాత అవతారాలు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను, అసలు ఎలా ఉందో ఇది ఎలా కట్టించారో చూపించడానికి. లోపల ఏదైతే అమ్మవారు ఉన్నారో దానిపైన గోపురానికి కూడా అదే అమ్మవారిని సెట్ చేశారు. చాలామంది వస్తున్నారండి చూడడానికి. శ్రీచక్రం, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకండి. రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా అందంగా ఉంటుంది. దిగడానికి మెట్లు కూడా బాగా ఉన్నాయండి. అద్దం క్లోజ్ చేస్తారనుకుంటా అండి నైట్ టైము. పార్వతీదేవి అండి, బాల త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నీ పాలరాతి విగ్రహాలేనండి. అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, మహాసరస్వతీదేవి, రాజరాజేశ్వరి మాత, మహిషాసుర మర్దిని, శ్రీచక్రం అండి. ఇక్కడ కాయిన్స్ నిలబడుతున్నారండి అందరూ. వాళ్ళు ఒక కోరుకుని నిలబడుతున్నారు. కొంతమంది నిలబడుతున్నాయి, కొంతమంది లేదు. ట్రై చేయండి వెళ్ళినప్పుడు. గౌరీదేవి అండి, జ్యేష్ఠాదేవి, వాసవి మాత అండి, దత్తాత్రేయ స్వామి, షిర్డీ సాయిబాబా గారు, ఆదిశంకరాచార్యులు. ఇక్కడతో అయిపోయిందండి. ఇంకొక వైపు ఇది. ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలండి.
కూర్చోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంటుందండి. కింద కూర్చుంటున్నారు. ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంది. గాలి మాత్రం చక్కగా వేస్తుందండి. అసలు ఏసీ అక్కర్లేదు. ప్రతి దేవుని దర్శించుకునేలా కట్టించారండి. చెక్కడం కూడా చాలా బాగా చెక్కారండి. చవటాన్ని నొప్పులని ఇప్పుడు ఒక్కొక్క అవతారం చెప్తున్నానండి. లక్ష్మీ వాయగ్రిజ, లక్ష్మీ నరసింహస్వామి, అనంత పద్మనాభుడు, పూరి జగన్నాథుడు, మత్స్యావతారం అండి, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, ఇవి లింగాలు పరశురాముడు అండి, శ్రీరామ్మూర్తి, రాముడు చూసారా చక్కగా ఉన్నాడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడండి, బుద్ధ అవతారాన్ని కూడా మెన్షన్ చేశారు, బద్రీనాథ్, ఈయన పేరు సరిగ్గా కనిపించట్లేదండి. తీసాను కానీ కొన్ని పేర్లు అయితే కనిపించట్లేదు. ఇవి ఇంకొక వైపు అండి. అన్నీ చూపించారు ప్రతి ఒక్కటి. విశ్వక్షుల ఏదో పేరుందండి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి. కొన్ని తెలిసినవి నేను చెప్తున్నాను, కొన్ని తెలియని పేరు చదువుతున్నాను. రాధాకృష్ణులు, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, పంచముఖి హనుమాన్ అండి, నటరాజమూర్తి. నటరాజుని ఎంత బాగా చెక్కారంటే శిల్పంలో. ఇది ఒక్కటి రాతి విగ్రహం అండి. అక్కడ శ్రీచక్రం కూడా రాతి దాంట్లోనే చేశారు, గ్రనైట్ అనమాట. సూర్య భగవానుడు ఎక్కడ ఎక్కువ ఉండవండి. సూర్య భగవానుడు ఇక్కడ బాగానే చెక్కించారు. ఇవన్నీ ఏంటంటే లక్ష్మీదేవి అవతారాలు. నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళానండి అన్నీ. తర్వాత ఒక్కొక్కటి చూపిద్దామని. చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతమంది వచ్చి వెళ్తున్నా కూడా. విజయలక్ష్మి, మహాలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి. ఇవేనండి అన్ని అవతారాలు. చూసారు కదండి 4 వైపులా ఎన్ని విగ్రహాలు, ఎన్ని అవతారాలు ఉన్నాయో. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూస్తే అన్ని అవతారాలు మీకు తెలుస్తాయి, ఏమేమి పెట్టారో. ఖచ్చితంగా నియర్గా రాజమండ్రి నియర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేయండి. తెలిసిన వాళ్ళు, చూద్దాం అనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయండి. దూరంగా ఉన్నాను. చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి కూడా బాగా వేస్తుంది. ఏ టైంలో వెళ్ళినా కూడా బాగుంటుంది అక్కడ. థ్యాంక్స్ అండి చూసినందుకు.